హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మంచిగా ట్రెండ్ అవుతున్న చికెన్ పిక్కల్ అయితే నేను ఇవాళ ట్రై చేస్తున్నాము. చలో రండి, మీరు కూడా ఎలా చేస్తున్నాము ఏంటి ప్రాసెస్ అయితే చూసేద్దురు. చికెన్ అయితే మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాము. కొంచెం పసుపు ఉప్పు వేసి వాష్ చేసి పెట్టుకున్నాము అనమాట. మేము దీనికి కావాల్సింది గరం మసాలా కూడా హోమ్మేడ్ చేద్దాం అనుకున్నాము. అందుకనేసి దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది వస్తుంది. అందుకనేసి ఆయిల్ అయితే ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాం మేము. చికెన్ని ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ బౌల్లో అయితే ఉడికించుకుంటున్నాము. మళ్ళీ ఉడికేటప్పుడు కొంచెం అయితే సాల్ట్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో కొంచెం వాటర్ అనేది వస్తుంది. సో దట్ మనకు కొంచెం చికెన్ అనేది కుక్ అవుతుంది. ఆల్రెడీ వాష్ చేసేటప్పుడే పసుపు వేసాం కదా, అందుకనేసి ఆ కలర్ ఉందన్నమాట మనకు. ఈ బౌల్ అయితే మేము ఓపెన్గా ఉంటుంది, మంచిగా కుక్ అవుతుంది అనుకొని ఈ బౌల్లో వేసాము. ఫస్ట్ మేము తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 3 kgs ఆఫ్ చికెన్ అనమాట. సో దట్ ఆ బౌల్ అనేది చిన్నగా అయిపోయింది. మళ్ళీ మధ్యలో బౌల్ మార్చాల్సి వచ్చింది. బట్ ఆ బౌల్ మార్చిన తర్వాత చికెన్ అయితే మంచిగా కుక్ అయింది. చూసారా, మీరు కలుపుతున్నా కూడా కింద వాటర్ అనేది బౌల్ చికెన్లో నుంచే వచ్చిన వాటర్ అనమాట. చికెన్లోకి మళ్ళీ మనం ఏం సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దాంట్లో నుంచే మనకు వచ్చే వాటర్ మొత్తం ఇమిరిపోవాలి. అప్పటి వరకు మనం చికెన్ అయితే బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మేము బౌల్ చేంజ్ చేసుకున్నాము. బికాజ్ ఆ బౌల్ అనేది చిన్నది అయిపోయింది. అందుకనేసి ఇక్కడ మేమైతే బౌల్ చేంజ్ చేసుకున్నాం. అక్కడ చికెన్ అయితే బాయిల్ అవుతుంది. సో ఇక్కడ నేను గరం మసాలా కావాల్సిన దానికి పౌడర్ చేసుకుందామని ఫ్రై చేసుకొని మరీ పౌడర్ చేసుకోవాలి. అందుకనేసి ఈ థింగ్స్ అన్నిటిని ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగము, దాని తర్వాత ధనియాలు, మెంతులు, వీటిని తీసుకొని మంచిగా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకొని ఇంకా పౌడర్ చేసుకున్నాం. చెప్పాను కదా, ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టాను అన్నమాట. ఫస్ట్ నేను ఇక్కడ ఇలా మంచిగా బాయిల్ అయ్యేటప్పుడే కొంచెం, అంటే చాలా కొంచెం, ఒక స్పూన్ ఆఫ్ కారం అయితే వేసాను. అందుకనేసి అప్పుడు ఎల్లోయిష్ కలర్లో ఉన్నింది కదా, ఇప్పుడు మీకు కొంచెం రెడ్ఇష్ కలర్లోకి కనిపిస్తుంది. సో దాంట్లో వచ్చే వాటర్ మొత్తం ఇమిరిపోవాలి. అప్పటి వరకు మనం చికెన్ అయితే బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత పక్కన ఇంకో బౌల్ పెట్టుకొని మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, వీటినన్నిటిని వేసి ఫ్రై చేసుకుంటున్నాం. తర్వాత ఇవి మెంతులు సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే అవి మంచిగా ఫ్రై అవ్వాలి కదా, అందుకే. ధనియాలు కూడా సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాం. సపరేట్గా ఫ్రై చేసుకుంటేనే బెటర్ ఆప్షన్ అనమాట. దాని తర్వాత అన్నీ కలిపి మనమైతే మంచిగా పౌడర్ మిక్సీకి వేసుకున్నాం. దాంట్లోనే నేను ఫ్రై చేసిన ఆవాలు కూడా వేసాను అనమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఆవాలు కూడా వేసాను, ఫ్రై చేసిన ఆవాలు అనమాట అవి. ఇదిగోండి, పౌడర్ అయితే ఇలా వచ్చేసింది. పౌడర్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు చికెన్ అయితే మంచిగా బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చికెన్ అనేది గట్టిగా అవ్వకూడదు అనమాట. మరీ గట్టిగా అండ్ మరీ సాఫ్ట్గా అవ్వకూడదు, మీడియంగా ఉండాలి. అప్పుడు మనం దాన్ని పర్ఫెక్ట్ వస్తుంది టేస్ట్. దాని తర్వాత ఇందాక చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లోకి మనము వెల్లుల్లి అయితే వేసుకొని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి కొన్నిటిని. దాని తర్వాత అల్లము, వెల్లుల్లి రెండింటిని కలిపిన పేస్ట్ ఉంది కదా, దాన్ని మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ అన్నది మనకు బాగుంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్. ఇది పికిల్ కాబట్టి మనం ఒక 6 months అలా స్టోర్ చేసుకుంటాము. సో దట్ మనం స్టోర్ చేసుకున్నా ఏం కాదనమాట, అన్నీ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి. ముందే చేసి పెట్టుకునేది వాడితే మనం లాంగ్ లాస్టింగ్ ఒక 3-4 months పెట్టుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. అందుకనేసే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఆయిల్, ఏ ఆయిల్లో అయితే చికెన్ ఫ్రై చేశానో అదే ఆయిల్లోకి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది మంచిగా ఉడకాలన్నమాట. మీకు ఇక్కడ తెలుస్తుంది కదా, మంచిగా బాయిల్ అవుతుంది.
ఇది ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా పౌడర్, ఆ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫుల్ ఉడుకుతుంది అది. ఆ టైంలో మనము యాడ్ చేసుకుంటున్నాం. ఆ పౌడర్ వేయగానే మీకు కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇది సాల్ట్ కూడా ఎలా అంటే కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పుని మిక్సీ పట్టి వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. కల్లుప్పుని మిక్సీ పట్టించుకున్న తర్వాత నేను దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇలా ఉడుకుతున్న తర్వాత ఆల్రెడీ ఒక స్పూన్ ఆఫ్ చికెన్లోకే నేను కారం పౌడర్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేను కొంచెం కారంని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే టేస్ట్కి తగినంత కారం అయితే మనం యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సాల్ట్ కారం అయితే అలానే కావాల్సినంత మన టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. సో కారం కూడా వేసేసిన తర్వాత అది మంచిగా బాయిల్ అయ్యింది అనిపిస్తుంది. సో మనకు ఆ థిక్ పేస్ట్ లాగా వచ్చేసిన తర్వాత మనం చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో దాంట్లోకి మిక్స్ చేసేస్తున్నాం. ఇది మళ్ళీ బాయిల్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. దీంట్లో మంచిగా కలిపేసుకోవాలి మనము చికెన్ని. ఆ పేస్ట్కి మంచిగా చికెన్ అంతా కలిసేలాగా మనము కలిపేసుకోవాలి. ఇప్పుడు మేమైతే స్టవ్ ఆపేసాము. ఇప్పుడు ఏం అవసరం లేదు ఇంకా ఉడకాల్సింది. ఇది మంచిగా చల్లారిపోవాలన్నమాట. ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మనం లెమన్ పిండుకున్న జ్యూస్ ఉంటుంది కదా, లెమన్ జ్యూస్ దాన్ని యాడ్ చేసుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాతే యాడ్ చేసుకోవాలి. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడు మనం వేయకూడదు లెమన్ జ్యూస్ని. కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాతనే మనం ఆ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తారు కదా, అది కొంచెం గట్టిగా ఉంది కదా, అప్పుడు మనం లెమన్ జ్యూస్ని కానీ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ కలర్ మిక్చర్ అయితే వస్తుంది. టేస్ట్ అయితే సూపర్ అని చెప్పచ్చు. ఎక్సలెంట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా హరీబరీలో ఉన్నప్పుడు, ఆ డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు, ఏదైనా చేసుకోలేనప్పుడు ఇలాంటి టైమ్స్లో అయితే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడైతే మంచిగా వర్షాలు పడుతున్నాయి కదా, వేడి అన్నంలోకి చికెన్ పిక్కలు వేసుకొని తింటుంటే సూపర్ ఉంది. ఎక్సలెంట్ ఉందన్నమాట. ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.